సమాధాన పుస్తకం. పోస్టర్ టైటిల్ చూసి ఇదేదో పిల్లలకి దొరికే మాయా పుస్తకం కదా అనుకోకండి, ఇంకొంచెం వేరు. ఇక 2 hours రన్ టైమ్ తో లాస్ట్ ఇయర్ మలయాళంలో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు సైన్ అప్ ప్లే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. తెలుగు డబ్బుడు సాంగ్స్ మిగతా సైన్ అప్ లో రిలీజ్ అయిన మూవీస్ అంత ఘోరంగా అయితే లేవు. ఇక సైన్ అప్ ప్లే అనేసరికి నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యా, మలయాళంలో ఫ్లాప్ అయిపోయిన సినిమాల్ని తెలుగు డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారని. ఇక ఈ సినిమా చూసాక నాకైతే సేమ్ ఫీల్ అండి, నచ్చలేదు. పాయింట్ వస్తే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇట కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ ఓ మై గాడ్ 2 మూవీలో బాగా చెప్పారు. అక్షయ్ కుమార్ అండ్ పంకజ్ త్రిపాఠి గారి కోర్ట్ రూమ్ డ్రామాతో అదే పాయింట్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ స్కూల్ పిల్లల ఆసక్తి చూపించే స్వాతి నవ్యాలో ఉండే కొన్ని అడల్ట్ కంటెంట్ ఉండే బుక్స్ లాంటి ఒక బుక్ కోసం ఈ సినిమా మొత్తం నడిపారు. టూ బి ఆనెస్ట్, లాస్ట్ లో బిలియన్స్ కాన్సెప్ట్ తో ఒక 10 minutes సీన్ పర్వాలేదు. మిగతా సినిమా అంతా కూడా పిల్లలతో ఇలా ఎలా చేస్తారు ఇంతలా అనే ఫీలింగ్ కలిగింది. ఎంత అడల్ట్ వేలో ఇండైరెక్ట్ గా చెప్దాం అనుకో కానీ ఒక లిమిట్ ఉంటుంది కదా. ఎంత దారుణం అంటే స్కూల్ యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే 75 ఏళ్ళు నిండిన తర్వాత, అంటే 75 years నిండిన సందర్భంగా 21 years బ్యాక్ చదువుకున్న స్టూడెంట్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేసి తీసుకొస్తారు. ఆ గెస్ట్ ఏమో అంతమంది చిన్నపిల్లల ముందు, టీచర్స్ ముందు ఇంత ఓపెన్ గా అడల్ట్ బుక్ స్టోరీ గురించి చెప్తారు. లాస్ట్ కి సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అంటూ హైలైట్ చేస్తూ ఎండ్ చేస్తారు. ఇలాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నప్పుడు వే ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది లిమిటెడ్ పర్సన్స్ తో చెప్పినట్టయితే నమ్ముతాం. మరి పిల్లలందరి ముందు స్టేజ్ మీద మైక్ లో చెప్తూ అక్కడున్న టీచర్స్ ఆపకుండా మైనర్ డీటెయిల్స్ కూడా మొహమాటం లేకుండా చెప్పేస్తూ అంత కరెక్ట్ కాదనిపించిందండి. మధ్యలో క్రిస్టి లవ్లీ యాక్టర్ ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. పోస్టర్ వాల్యూని పెంచడానికి తప్ప. ఆ గెస్ట్ గా చేసిన అతని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక మిగతా విషయాల్ని లైక్ ఇందులోని కంటెంట్ ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఏ విధంగానూ సాటిస్ఫై చేసేలా లేదు ఈ మూవీ. నాకైతే నచ్చలేదు పర్సనల్ గా. మరీ ఒక చెత్త విషయాలు నిండిన పుస్తకం కోసం పిల్లలు మరీ అంతలా కష్టపడ్డారన్నట్టు కేవలం ఆ ఒక్క సీన్ తో కాకుండా సినిమా మొత్తం చూపించడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు వర్క్ నచ్చినట్టు